ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ ఘాట్ అయితే సీతారాంపురం ఘాట్ అండి. చాలా పెద్ద ఘాట్ అనమాట. చాలా పెద్ద ఘాటు. మేమైతే ఈ ఘాట్ దగ్గర ఆగి సగం మధ్యలో ఈ వీడియో అయితే తీసుకుంటున్నాము. ఇక్కడ బాగుంది, కానీ ఎండ కూడా చాలా బాగుంది. మేము లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, సలిగిరి నుంచి వేరే చోటుకైతే వెళ్ళాలని ప్లాన్ ఉందని. ఇదైతే మేము ఇప్పుడు అక్కడి నుంచి సలిగిరి నుంచి భైరవకోనకి అయితే వెళ్ళాలనుకుంటున్నాం. ఇప్పటికి టైం అయింది, ఎందుకంటే ఘాట్ మళ్ళీ 6:30 కల్లా మూసేస్తారంట. అందుకని చెప్పి కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలనుకున్నాము. ఈడ ఘాట్ అయితే ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కిందికి వచ్చి కనపడుతుంది. మేమైతే ఘాట్ ఎక్కి దిగిన తర్వాత సీతారాంపురంలో తినేసి బయలుదేరదామని అక్కడైతే మేము తింటున్నాం అనమాట. రోటీ తినేసి బయలుదేరదామని చెప్పి అక్కడ ఆగాము. ఇప్పుడు ఇదైతే మేము ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, చూసేయండి. ఇటు సైడ్ మొత్తం అంతా లోయ అనమాట. కిందికి అంటే పెద్ద లోతేం ఉండదు, కానీ లోయనే కిందికి మొత్తం. అక్కడి నుంచి లోయ లోపల నుంచి దేవుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడైతే ఫస్ట్ మేము కోనేరు దగ్గరికి వెళ్ళి కాళ్ళు అవి కడుక్కొని, అక్కడ ఒక అక్క చెప్పింది ఆ కాళ్ళు అవి కడుక్కొని దర్శనానికి అయితే వెళ్ళమని చెప్పింది. అందుకని చెప్పి మేము ఇప్పుడు కోనేరు దగ్గరికి వెళ్తున్నాము. చూడండి వ్యూ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది అన్నమాట. కోనేరు దగ్గరకైతే వెళ్ళేటప్పుడే చాలా చల్లగా అనిపించింది. అక్కడికి దూరం నుంచే చాలా బాగా అనిపించింది అనమాట. దగ్గరికి వెళ్ళేకుంది ఇంకా చల్లగా చాలా బాగా అనిపించింది. ఎక్కువ వాటర్ అయితే పడలేదు, కానీ చాలా అయితే చల్లగా ఉంది. మేమైతే ఎండల్లో వెళ్ళాం కాబట్టి పెద్దగా అయితే నీళ్ళు లేవు అక్కడ. కొంచెం పడతా ఉన్నా కానీ చాలా బాగుంది. లోపల కోనేరు దగ్గరలో అయితే నీళ్ళలోకి వెళ్తే చేయి పెడితే ఎంత చల్లగా ఉన్నాయంటే అంత చల్లగా ఉన్నాయి. అలా నీళ్ళు ఎప్పుడూ పడుతూనే ఉంటాయంట. ఈ ఇది మొత్తం నంది నోట్లోంచి నీళ్ళు అవి పడుతున్నాయి కదా, అవైతే ఈ మధ్యనే కట్టారంట. ఇంతకుముందు అయితే లేదంట. ఒక రెండు సంవత్సరాల కిందట అలా కట్టారంట. ఇంతకుముందు అయితే అవన్నీ కట్టి లేవంట. నేనైతే ఇది ఫస్ట్ టైం అన్నమాట చూడడము. చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా చల్లగా కూడా ఉంది బాగా అక్కడ.
పెద్దగా నీళ్ళు కూడా పడట్లేదండి. పడకపోయినా కానీ చాలా చాలా చల్లగా ఉంది కొన్ని పడుతున్నా కానీ. ఎంత చల్లగా ఉంది అంటే అక్కడ శివయ్య మహిమ అన్నమాట. చూసారా, ఆ కొంచెం కొంచెం నీళ్ళు పడ్డంలోనే అంత చల్లగా ఉంది. ఇంకా ఎక్కువ పడేప్పుడు మేము వచ్చినంటే ఇంకెంత బాగుండేదో. మేమైతే ఇంకా సేమ్ ప్లేస్కి వచ్చేసి అక్కడ అక్క దగ్గర టెంకాయ తీసుకొని వెళ్తున్నాం దర్శనానికి. ఇటువైపు స్పెషల్ ఏంటి అంటే ఇటు కొండ అటు కొండ మధ్యలో ఉంటాడనమాట స్వామి. చాలా చాలా స్పెషల్ అనే చెప్పాలి. అక్కడైతే మేము టికెట్ తీసుకోవాలంట. టికెట్ వచ్చేసి 10 రూపీస్ పడ్డది. ఒకరికి వచ్చేసి 10 రూపాయలు అంట టికెట్. టికెట్ తీసుకున్నామని బయలుదేరాలన్నారు. ప్లేస్ అయితే చెట్లు మొత్తం ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందన్నమాట. ఇది ఎప్పటి గుడి అనేది నాకు కూడా తెలియదండి. బద్వేల్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. ఒక 100 కిలోమీటర్లు వెళ్ళడానికి 100 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా మాకు బద్వేల్ నుంచి అయితే. ఫస్ట్ టైం కాబట్టి నాకు కూడా పెద్దగా తెలీదు. మొత్తం కిందికి దిగాలన్నమాట. సెట్ వేశారు కదా అక్కడ, అంత కిందికి స్వామి అక్కడ ఉన్నాడు, కాలభైరవ స్వామి. నిజంగా ప్లేస్ ఎలా ఉందంటే చాలా బాగుందండి. ఎంతో ప్రశాంతంగా ఉంది. అక్కడికి వెళ్ళంగానే మనసులో ఉన్న భారాలన్నీ తొలగిపోయి ఎంతో అంత ప్రశాంతంగా ఉంటుంది.
అయితే ఉత్సవం అప్పుడు ఇక్కడికి రాలేము, స్వామివారిని చూడడానికి చాలా కష్టం అవుతుంది అన్నమాట. विशिष्टायां यजमानस्य ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్వామివారు ఏకశిల పైన ఉంటారు. ఈయన వచ్చేసి కాలభైరవుడు అనమాట. అమ్మవారికి ఎదురుగా ఉంటారు. అయితే అమ్మవారు స్వామివారు ఇద్దరు ఎదురుగా ఒకే శిల మీద ఉంటారు. మేమైతే అర్చన చేపించుకుంటున్నాము. చూసారా, స్వామివారు అమ్మవారు ఎదురెదురుగా ఒకే శిల అనమాట. ఒకటే బండ అంటారు కదా, కొండ, ఒకటే రాయి. మొత్తం ఇక్కడ ఉండే ప్లేస్ మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఒకే శిల పైన చెక్కారు. అందరి దేవుళ్ళని వేరే వేరే చోటు నుంచి తెచ్చి పెట్టినవి అయితే అస్సలు కాదంట. అదే ఇక్కడ స్పెషల్. ఇదేమో కాళికా మాత చూడండి, కాళీమాత ఉగ్రంగా ఉంటుంది. ముందుగా లక్ష్మీదేవి అది సరస్వతి అమ్మవారు, ముగ్గురు మన త్రిముఖ దుర్గమ్మ. శ్రీ గురు దివాన్ మరి ఓం శ్రీమాన్ మహాశ్యాకరవస్తేశ్వరాయ మహా ఏం భగద్వాంతకాల శ్రీకాలాయ కళా ఇలా ఒకే వీడియోలో మొత్తం పెట్టలేను కాబట్టి పార్ట్ 2 పెట్టాను, చూడండి ప్లీజ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.